హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ, అలాగే టేస్టీ రెసిపీ అండి. రెసిపీని అయితే ఫుల్గా వాచ్ చేసేయండి, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకోండి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు తీసుకున్నాను. అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. 2 నుంచి 3 స్పూన్ల వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా మన ఇంట్లో చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టేయండి, మూత పెట్టేసి. నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. అలాగే అందులో ఒక 1/2 స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర వేసి 2 చిటపటలు అయిన తర్వాత 2 ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల చాలా వేగంగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు అయితే ఒక 70% కుక్ చేసుకోవాలి. ఇలా చెప్తున్నాను కదండి ఆల్రెడీ. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. లేదు అంటే కిందవంతా మంచి కలర్ వచ్చేస్తే పైవి అయితే కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మొత్తం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అయితే కనుక ఒక 1/2 స్పూన్ వరకు కారం, అలాగే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడిని వేసుకొని మొత్తం ఈ మసాలాలన్నీ అందులో ఉల్లిపాయలో కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలకి మంచిగా మసాలా అంతా పట్టాలి. అలాగే ఇప్పుడైతే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా ఒక గుప్పెడు వేసుకొని ఆ కొత్తిమీర తరుగు కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు మీ దగ్గర మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా వేసుకోండి, లేదంటే గరం మసాలాని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలాగే ఈ లోపైతే పిండి బాగా నాని ఉందండి. ఇలా నాని ఉన్న పిండిని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. మరీ పల్చగా వద్దు, అలానే మరీ మందంగా వద్దు, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చుట్టూ అయితే కాస్తంత నీళ్ళు తడిని చేసుకోండి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా స్టిక్ అవుతుంది. అదే మైదా పిండి అనుకోండి, ఇక్కడ నీళ్ళ తడి చేసే అవసరం కూడా ఉండదు, స్టిక్ అయిపోద్ది. అలా నెక్స్ట్ అయితే ముందుగా మనము ఆనియన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీని, ఆ కర్రీని వేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా మొత్తం కంప్లీట్గా ఫోల్డ్ చేసేసి ఎక్సెస్ ఏమైనా పిండి ఉంటే తీసేసి క్లోజ్ చేసేసి ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక చిల్లుల గిన్నె తీసుకోండి. ఈ విధంగా ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని దానికి చుట్టూరా ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసేసి ఆ చుట్టూ మనకి ఎన్ని సరిపోతాయి అన్నింటినీ వేసుకున్నాక రెడీ చేసి పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని దానిపైన పెట్టేసి దీన్ని ఒక 5 to 7 minutes అయితే స్టీమ్ చేయండి. మూత పెట్టేసి స్టీమ్ చేసుకున్న తర్వాత సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె అంతా వేడైనాక ఇందులో ఒక 1/2 స్పూన్ చొప్పున ఆవాలు వేయండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు లేదంటే కరివేపాకు తరుగుని వేసుకొని మొత్తం ఇదంతా బాగా రోస్ట్ అయిన తర్వాత ముందుగా మనం స్టీమ్ చేసి పెట్టుకున్న వాటిని ఇందులో అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా చాలా రుచిగా ఉంటుంది, ట్రై చేయండి. అలాగే పైనుంచి కాస్తంత కరివేపాకు తరుగుని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అటు ఇటు తిప్పుతూ నేను వీడియోలో చూపించిన విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ
స్టీమ్ చేసేసాం కాబట్టి చాలా వేగంగానే మనకి ఫ్రై అయిపోతాయి. ఇలా అటు ఎడ్జెస్ కూడా క్రిస్పీగా కావాలి అనుకుంటే నేను వీడియోలో చూపించిన విధంగా కాసేపు అయితే ఇలా అటు ఇటు తిప్పుతూ అదే ఆయిల్లో పెనంకి కాస్త అతికించి ఉంచితే మంచిగా ఫ్రై అయిపోద్ది కాసేపటికి. నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి. ఈ విధంగా ఫ్రై అయినాక వీటిని అయితే కనుక బయటికి తీసి సర్వ్ చేసుకోవడమే. టమాటా కెచప్తో అయితే పిల్లలకి సర్వ్ చేయండి, పెద్దవాళ్ళు అయితే ఇలాగే తినేయండి. చాలా బాగుంటుంది రెసిపీ. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.